ఎమ్మెల్యే ఎమ్మెల్సీస్ క్వార్టర్సు ఇవి కూడా చూసుంటారు మీరు. కానీ సిద్ధం అయిపోయినాయి. రేపు 14వ తేదీ వీటిని కూడా ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి అప్పచెప్పబోతున్నారు కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఈ అంటే ఈ వెహికల్స్ రాకపోకలు కానీ విపరీతంగా పెరిగిపోయినాయి. ఎక్కడ పట్టినా భారీ భారీ వాహనాలు. అసలుకి మనం ఎప్పుడు చూసుండం అలాంటి మిషనరీస్. మనం ఆ రోడ్డు పక్కన చేరి ఏదైనా షూట్ చేస్తూ ఉంటే వెనక నుంచి ఏది తట్టద్దో అన్నంత భయం వేస్తుంది. వాస్తవంగా చెప్తున్నాను. రెగ్యులర్గా ఈ అమరావతిని చూపించేవాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నాకైతే అర్థం కావట్లా. వాళ్ళ కష్టానికి నిజంగా సెల్యూట్ చెప్పాల్సిందే. చూడండి, ఆకాశ హార్మ్యాలు అంటారు కదా, వీటినన్నిటినీ మా జగనన్న మూల పెట్టేసినాడు. ఈ బిల్డింగ్స్ మొత్తం 2019 నాటికే ఇవన్నీ దాదాపుగా 80% కంప్లీట్ అయిపోయి ఉంటే ఆ కొరవ 20% కంప్లీట్ చేసి వినియోగించుకోవాల్సింది పోనిచ్చి వీటి మీద కక్ష కట్టి కంప్లీట్గా నాశనం చేశాడు. చూడండి ఎన్ని వెహికల్స్, దుమ్ము రేగిపోతుంది. అసలుకి మనం వెళ్ళాలంటేనే అంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. 24 గంటలు కష్టపడుతున్నారు, 24 గంటలు పని చేస్తున్నారు. మొన్న బొత్స సత్యనారాయణ గారు ఎవరు అన్నారు కదా, అసలు అక్కడికి బస్సు ఉందా, అమరావతికి వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలని. చూడండి గుడ్లప్ప చెప్పి చూడండి మీ మొహాలు, ఏ మనుషులరా మీరు అసలుకి. చూడండి ఆర్టీసీ బస్సు వస్తుంది, హైకోర్టు దాకా వెళ్తుంది. అది దీన్ని చూసైనా సిగ్గు తెచ్చుకోండి ఒకసారి. ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు వైపు. ఇవి కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్సే. నేను ఆ సైడ్ నుంచి చూపించాను, ఈ సైడ్ నుంచి చూశారు కదా పెద్ద పెద్ద వెహికల్స్. అక్కడ నిలబడి ఏదైనా చూద్దామంటే అట్లా పోతానే ఉన్నాయి. రణా కణ దునలే టకా టకా బకా బకా ఏ శబ్దాలు మొత్తం. ఎక్కడ పొడవటం, మట్టి ఎత్తటం, మట్టి పోయడం. నాయన మామూలు వేగంగా కాదు. పనులైతే ఒక క్షణంగా ఆలస్యమైతే ఏదో ప్రపంచం కుప్పకూలిపోయేటట్టు చేస్తున్నారు. ఇవి వచ్చి మంత్రుల క్వార్టర్స్. ఇక్కడి నుంచి మనం ఐకానిక్ టవర్స్ దగ్గరికి వెళ్తాము. ఒక నెల క్రితం నేను వీడియో పోస్ట్ చేసి ఉంటాను. అప్పటికి ఇప్పటికీ అయ్య బాబోయ్ చాలా మారిపోయిందండి. చాలా ఎత్తు పెరిగిపోయింది. 2 స్టెప్పుల దాకా ఆ డయాగ్రటిక్ స్ట్రక్చర్ కూడా పెరిగిపోయింది. మామూలుగా అసలు ఆశ్చర్యం వేస్తుంది నాకు వీటిని చూస్తుంటే. అంటే ఇవన్నీ చూసి కూడా కొంతమంది ఓర్చుకోలేక ఆడేం జరగట్లేదు, ఇంకా మందగించిపోతున్నారు, ముఖ్యమంత్రి గారు స్వయంగా వీటి మీద కూర్చోవాలి అని కొంతమంది కూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారులేండి. వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళనే కాదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే వాళ్ళ విధానం వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్నారు కదా, ఇదేంటి ఇది కింద గోడ కట్టి ఆ గోడ మీద ఇల్లు కట్టారు అంటారు. వాళ్ళకేం తెలియదు, వాళ్ళకి అంత నాలెడ్జ్ కూడా ఉండదు. అది ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమో ఏదో, ఏసీఎస్. ఆటోమేటిక్గా అదే పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాంక్రీట్ ఫిల్ చేయడంతో ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ అదే పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. వీటిలన్నిటిని చూసి వైసీపీ వాళ్ళు అయితే ఇదేంటి అది ఆ గోడ మీద బిల్డింగ్ కట్టినారు అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. కానీ కొంతమంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ ముసుగు కప్పుకొని, వాళ్ళకి కాంట్రాక్టర్లతో కూడా రాజకీయమే. 1 టవర్ తగ్గింది, 1 టవర్ పెరిగింది, వాడు బాగా పనిచేసాడు, వీడు బాగా పనిచేయలేడు. చూడండి అద్భుతంగా పని జరుగుతుంది. ఈ ఐకానిక్ టవర్స్ 5 టవర్లో ప్రతి ఒక్కటి వేగంగానే నిర్మాణం జరుగుతుందండి. దేనికదే వేగంగా జరుగుతూనే ఉంది. ఒకటి తక్కువ లేదు, ఒకటి ఎక్కువ లేదు. ఇక్కడి నుంచి జూమ్లో చూపిస్తాను చూడండి. అంటే ఇప్పుడు అక్కడ కాంక్రీట్ ఫిల్ చేసి ఉంటారు, అది పైకి లేయాలి కదా. అలా వేసిన తర్వాత మళ్ళీ కాంక్రీట్ ఫిల్ చేయాలా, ఆ తర్వాత లోపల అంతా కమ్మి కట్టడం అదంతా ఉంటుంది కదా. కాబట్టి కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు. ఒక రోజు హైట్లోకి వెళ్ళిపోతే ఇంకోటి 2 రోజుల తర్వాత హైట్లోకి వెళ్ళిపోద్ది. కొంతమంది ఏంటంటే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఆ కాంట్రాక్టరు వైసీపీ కాంట్రాక్టరు, వీడి తెలుగుదేశం పార్టీ కాంట్రాక్టరు. అంటే వాళ్ళ బతుకులు అంతే. చూడండి ఆ డయాగ్రటిక్ స్ట్రక్చరు. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వానికి చేతులెత్తి నమస్కరించాలి. అంటే అంత వేగంగా పనులు చేస్తున్నారు వాళ్ళు. చూడండి అద్భుతంగా కొన్ని వేల మంది వర్కర్స్ అక్కడ పనిచేస్తున్నారండి.
ఇది 1 and 2 టవర్స్ ఇవి. వీటిని కూడా దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. మనకి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదండి. మనం రావటం ఆ పర్మిషన్కి అప్లై చేసుకునే రోడ్డుకి ఆలస్యం అయిపోతుంది. ఎందుకులే అని చెప్పి ఇలాగనే చూపించేస్తున్నాం. ఆ డయాగ్రటిక్ స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయిపోతూ ఉంది. ఇప్పుడు ఇది రెండో స్టెప్కి వెళ్ళిపోయింది. అంటే దాదాపుగా 9వ 12 అంతస్తులో లెక్క చెప్తున్నారు కొంతమంది ఇక్కడ. అవి ఏదైనా ఇప్పుడు చెప్పడం కాదు, కానీ పూర్తి అవుతాయి.